అనిల్ రావిపూడి కాంబోలో రూపుదిద్దుకోబోతున్న సినిమాలో నయనతార నాయికగా కన్ఫర్మ్ అయింది. మూవీ ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నయనతారతో స్పెషల్ వీడియో తీసి విడుదల చేయడంలో అనిల్ రావిపూడి సక్సెస్ సాధించాడు. సినిమా రంగంలో అసాధ్యం అనేది ఏదీ ఉండదు. జరగనే జరగదు అనుకునేది ఒక్కోసారి అలా జరిగిపోతుంది. అయితే దేనికైనా టైం రావాలి అంతే. నయనతారను హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకుడు అనుకోగానే నిర్మాత చెప్పే మొట్టమొదటి మాట ఆమె ప్రమోషన్స్ కు రాదుగా అని. అయితే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నయన్ యాటిట్యూడ్ ను పూర్తిగా మార్చేశాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇందులో నయనతారను హీరోయిన్ గా ఎంపిక చేశారని, భారీ మొత్తాన్ని పారితోషికంగా ఇస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే రెమ్యునరేషన్ ఎంత అనేది బయటకు రాకపోయినా ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్టులో భాగమైందనేది కన్ఫర్మ్. ఈ వివరాలను తెలియజేస్తూ చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. మే 8వ తేదీ ఉదయం ఫ్లైట్ లో చెన్నై వెళ్లిన అనిల్ రావిపూడి సాయంత్రం ఫ్లైట్ లో తిరిగి హైదరాబాద్ వచ్చేశాడు. ఈ మధ్యలో నయన్ తో ఓ స్పెషల్ వీడియోను పిక్చరైజ్ చేశాడు. ఇందులో నయనతార తెలుగులో మాట్లాడటమే కాదు, చిరంజీవి సినిమాలో తాను నటిస్తున్నానని, అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారని, సంక్రాంతికి రఫ్ఫాడిద్దామని స్వయంగా చెప్పింది. అంతేకాదు ఘరానా మొగుడులోని చిరంజీవి మార్క్ స్టైల్లో ఓ ఫోజ్ కూడా ఇచ్చింది. ఈ సినిమాలోని పాత్రను నయనే డబ్బింగ్ చెబుతుందని అంటున్నారు. ఏది ఏమైనా ప్రమోషన్స్ అంటే ఆమడ దూరంలో ఉండే స్టార్ హీరోయిన్ నయనతారను మూవీ ప్రమోషన్స్ తోనే రంగంలోకి దింపడం అనిల్ రావిపూడికే సాధ్యమైందని అంతా కితాబిస్తున్నారు. మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రమోషన్స్ చూసిన తర్వాత చిరంజీవి మూవీకి అంతకు మించి అనిల్ ప్రమోషన్స్ చేస్తున్నాడని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవిని టీం సభ్యులకు పరిచయం చేస్తూ ఓ వీడియోను చేసిన అనిల్ రావిపూడి ఇప్పుడు నయన్ తో చేసిన వీడియో దానిని మించి ఉందని అంటున్నారు. సినిమా ప్రమోషన్స్ కు నయనతార ఏ మేరకు సహకరిస్తుందనే అనుమానాలకు ఈ స్పెషల్ ప్రమోషన్ వీడియోతో అనిల్ చెక్ పెట్టేశాడు. చిరంజీవి సరసన నయనతార ఇప్పటికే సైరా మూవీలో నటించింది. అలానే గాడ్ ఫాదర్ మూవీలో సోదరిగా చేసింది. ఆ రెండు సినిమాల ప్రమోషన్స్ కు దూరంగానే ఉన్న నయన్ ఇప్పుడు ఈ సినిమా విషయంలో తన నిబంధనలను పక్కన పెట్టేసినట్లు అర్థమైపోతోంది. ఏది ఏమైనా నయనతార ఎంట్రీ వీడియోతో ఒక్కసారి ప్రాజెక్ట్ కు సూపర్ హైప్ వచ్చింది.